హైదరాబాద్ బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐఏఎస్ అమోయ్ కుమార్, మరో ఇద్దరు ఐఏఎస్లు నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్లపై కొండాపూర్కు చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు. మజీద్ బండి సర్వే నెంబర్ 104 నుండి 108 వరకు 88 ఎకరాలు బాలసాయి ట్రస్టుకు భూమి దానం చేసిన కుటుంబము. జీవో 45 జారీ చేసి భూపతి అసోసియేట్స్ 42 ఎకరాలు రాత్రికి రాత్రే ఆదేశాలు చేశారని ఫిర్యాదు చేశారు. అమోయ్ కుమార్ను విచారిస్తున్న ఈడీ తమ భూమికి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి 3 ఐఏఎస్లు మోసం చేశారని వాపోయిన బాధితులు సమగ్ర విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడ్డ ఐఏఎస్లపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఈడీ బాధితులు కోరారు. నమస్కారం, మా పేరు రాఘవయ్య, మా తమ్ముడు పేరు సురేష్ అండి. ఈడీ ఆఫీస్కి రావడం జరగడం ఏంటంటే ఇక్కడ భారీ నా భూమి వచ్చి కొండాపూరి సర్వే నెంబర్ 104 నుంచి 108 వరకు ఉంది. వీళ్ళు 3 ఐఏఎస్ అధికారులు ఇక్కడ ఏమవుతుందంటే నా భూమిని ల్యాండ్ ఈఎల్సీలోకి వెళ్ళిందండి. ఈఎల్సీలోకి వెళ్ళిన భూమిని ఈ మ్యాప్ ప్రకారం ఇచ్చారు. ఈ మ్యాప్ ప్రకారం ఇస్తే 3 బడా ఐఏఎస్ ఆఫీసర్ రాత్రి నూజివేడి ప్రభాకర్, భూపతి అసోసియేట్స్ అండ్ ఫినిక్స్ కంపెనీ కూడా ఉందండి. ఇప్పుడు చెప్తున్నాను, ఫినిక్స్ కంపెనీ కూడా రాత్రి 45 జీవో నెంబర్, ఈ జీవో నెంబరు 45 నెంబర్ మెన్షన్ చేస్తారు. కానీ జీవో నెంబరు దాంట్లో ఏమి ఆధారాలు వచ్చినాయి, ఏ విధంగా భూమి కేటాయించారు, ఏంటి అనేది ఆ జీవోలో ఏమి బయటికి రాదు. ఈడీ ఆఫీస్కి ఇది విచారణ జరపండి. ఈ 3 ఐఏఎస్ ఆఫీసర్ల మీద విచారణ జరిపించి ఈ గవర్నమెంట్కి సంబంధించిన భూమి కూడా ఉంది దీంట్లో. ఈ బడా ఐఏఎస్ ఆఫీసర్లు 3 విచారించాలి. నా 15 ఎకరాల 30 గుంటలు నాకు మొటేషన్ చెందాలి. కోరుకునేది అది. అమోయ్ కుమార్ గారు అర్థం ఏముంది అంటే, ఇది 2004లో నాకు ఏపీ గవర్నమెంట్ ఉన్న మ్యాప్ ప్రకారం నాకు వచ్చిందండి. ఈ 3 ఐఏఎస్ అధికారులు రాత్రికి అమీన్ కుమార్, నవీన్ మిట్టల్ గారు, సోమేష్ కుమార్ గారు 3 ఐఏఎస్ ఆఫీసర్ అధికారులు దీంట్లో హస్తం ఉన్నారు. తీసింది 45 నెంబర్, వీళ్ళు 45 నెంబరు జీవో నెంబరు వీళ్ళే కదా ముఖ్య అధికారులు. ఈ 3 అధికారులు ఉంటే కనుక జీవో వీళ్ళ సంస్థలతో సంతకాలు చేసిన సంస్థలతో ఉన్నాయి కదా ఇక్కడ జీవోలు. ఈ జీవోలు రాకపోతే ఇవ్వండి, జీవోలు రాకపోతే ఈ రాత్రి ఈ మ్యాప్లు రావు కదా. ఓకే, ఇప్పుడు ఈడీని కానీ సమగ్రంగా విచారణ చేసి 15 ఎకరాల 30 గుంటలు నా భూమిని స్వాధీనం చేసుకున్నారు సార్. వీళ్ళు అక్రమంగా ఆక్రమించేశారు, వీళ్ళు నా భూమిని కూడా ఆక్రమించారు. వీళ్ళు మేము కోరుకునేది ఒకటే, 15 ఎకరాలు విచారణ చేసి 15 ఎకరాల 30 గుంటలు నా భూమి ఆధారం చేయాలి.